నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు తీసుకునే ఆహారం చాలా పరిమితంగా ఉండాలి. అంతేకాకుండా ఇలాంటప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా సమస్య మరింత తీవ్రం అవుతుంది. కిడ్నీ పనితీరు తగ్గితే రోజు తీసుకునే ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. కొన్నింటిని తినాలి, మరికొన్నింటిని అస్సలు తినకూడదు. మూత్రపిండాల ప్రధాన విధి రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం. మూత్రపిండాలు చెడిపోతే వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు ఉండాలి. నిపుణుల ప్రకారం అల్పాహారంగా ఓట్స్, పోహా తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో చపాతి, వివిధ కూరగాయలను చేర్చుకోవాలి. రాత్రి భోజనంలో క్యారెట్, ఉల్లికూర, గుమ్మడి కూర తినవచ్చు. అంతేకాకుండా పండ్లలో యాపిల్, బొప్పాయి, పైనాపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలను కూడా తినడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి భోజనం తర్వాత ఒక కప్పు నీరు తాగాలి. సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. కూరగాయలు తినకపోవడమే మంచిది. అరటి పండ్లు, నిమ్మకాయలు, ఖర్జూరాలు, నారింజ వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను కూడా నివారించాలి. పాలకూర, ఆకుకూరలు, పచ్చి బఠానీలు వంటి ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని నివారించాలి. అలాగే రెడ్ మీట్, డైరీ ఫుడ్స్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వైద్యుని సంప్రదించిన తర్వాత ఏ సూచనలను పరిగణలోకి తీసుకోవాలో ఆలోచించుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.